విశ్వ హిందూ రక్షా పరిషత్ గురించి మనం స్టార్ట్ చేద్దాము. అసలు ఏంటి ఇది? విశ్వ హిందూ రక్షా పరిషత్కి జస్ట్ రీసెంట్గానే నాకు నేషనల్ ఉమెన్ ప్రెసిడెంట్ ఇచ్చారు, ఆల్ ఇండియా. బేసిక్గా విశ్వ హిందూ రక్షా పరిషత్ అనగానే మనకి ఆ పేరులోనే కనపడుతుంది హిందువుల గురించి మేము మీకు భరోసా. ఏ హిందూకి కూడా హిందూ రిలేటెడ్ ఇష్యూస్, ఇప్పుడు మనకి హిందువుల మీద దాడి జరుగుతున్న పరిస్థితి మనకి పొరుగు దేశాల్లో చూస్తున్నాం. అటు బంగ్లాదేశ్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ మైనారిటీస్గా ఉన్న పాకిస్తాన్లో కావచ్చు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కావచ్చు, ఆల్మోస్ట్ మీరు ఇంకా వివిధ ప్రాంతాలలో కూడా హిందూస్ ఎలా సఫర్ అవుతున్నారు, అంటే పొరుగు దేశాలలో ఎలా సఫర్ అవుతున్నారు. అండ్ మరీ ముఖ్యంగా మన దేశంలో తీసుకుంటే కేరళ, బెంగాల్ ఇటువంటి రాష్ట్రాల్లో కూడా మన హిందువుల మీద, మరీ ముఖ్యంగా ధర్మ ప్రచారక్స్ మీద కూడా జరుగుతున్న అనేక దాడులు మీరు చూస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేకపోతే అంటే హిందుత్వ అనే ఎజెండాతో ఎవరైనా కూడా, హిందుత్వ ఎజెండా అంటే అంటే ఇప్పుడు హిందువులు కోరుకునేది ఏది? శాంతి, మానవత్వం అనేది ఏదైనా ఉందంటే హిందువులోనే ఉందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. సో అలాంటి శాంతిపూర్వకమైన హిందువులు కూడా మీరు కేరళ లాంటి రాష్ట్రం తీసుకున్నా, లేకపోతే మధ్యప్రదేశ్లో జరిగాయి, మహారాష్ట్రలో జరిగాయి, సాధువుల మీద అటాక్స్ జరిగాయి, చంపేసిన పరిస్థితి బెంగాల్లో జరిగాయి. మొన్న రీసెంట్ పాస్ట్ కూడా బెంగాల్ హిందూస్ మీద మణిపూర్లో జరిగాయి, బెంగాల్లో జరిగాయి. అంటే మన దేశంలో కూడా ఒక అన్రెస్ట్, హిందువుల మీద జరుగుతున్న దాడులు, డైరెక్ట్గా భౌతిక దాడులు ఏవైతే జరుగుతున్నాయో, సో వీటిని కూడా తప్పకుండా ఇది ఒక హ్యూమన్ రైట్స్ ఇష్యూ. అంటే హిందువుల మీద దాడి అనేది యాక్సెప్టబుల్ కాదు. సో ఎలాగైతే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా కాన్స్టిట్యూషనల్గా అందరికి కూడా ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. సో హిందువులకి ఎందుకు ఆ డిప్రవేషన్ జరుగుతున్నప్పుడు, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉల్లంఘిస్తున్నప్పుడు తప్పకుండా కూడా దేర్ షుడ్ బి అ స్ట్రాంగ్ ప్లాట్ఫామ్. సో అలాగా ఇవాల్వ్ అయిన ఒక ఆర్గనైజేషన్, విశ్వవ్యాప్తంగా కూడా హిందువుల రక్షణ కోసం పాటుపడే, పనిచేసే, ప్రొటెక్ట్ చేసే ఒక ఆర్గనైజేషన్గా కూడా విశ్వ హిందూ రక్షా పరిషత్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆడపిల్లల మీద, మరీ ముఖ్యంగా హిందువుల ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, మరణాలు ఒకటి కాదు రెండు, అండ్ బ్రూటల్ మర్డర్స్, అంటే మాటల్లో కూడా చెప్పుకోలేనంత అంతటి హృదయ విదారకమైన మరణాలు హిందువుల ఆడపిల్లల మీద జరుగుతున్నాయి, మిస్సింగ్ కేసెస్ జరుగుతున్నాయి. వీటన్నిటినీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఒక తరుణంలో అది కూడా ఒక ఎజెండాగా విశ్వ హిందూ రక్షా పరిషత్లో ఉంటుంది. అండ్ గోరక్ష, మీరు అనొచ్చు గోరక్షకి ఏమున్నది అండి అంటే, ఒకప్పుడు మన భారతీయ సంస్కృతికి ఒక వెనుముక, మన భారతీయ సంస్కృతి అంత ఇదిగా దేదీప్యమానంగా ప్రపంచంలోనే వెలిగింది అంటే మన సంస్కృతికి చిహ్నమైన గోరక్ష కూడా చాలా అందులో ముఖ్యమైన భాగం. ఈరోజు గోవులను విపరీతంగా మీరు చూస్తూ ఉంటే స్లాటర్ హౌసెస్కి పంపిస్తున్నారంటే చాలా చక్కగా చిన్న పిల్లలు, చిన్న దూడల్ని కూడా, లేత దూడల్ని. మొన్న ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అక్కడ కోనసీమ జిల్లాలో కూడా వీ హ్యావ్ రేస్డ్ ఇట్. మేము రేస్ చేసిన విత్ ఇన్ 2 hours ఆ కబేలాలను ఎత్తడం జరిగింది. సో అంత స్పాంటేనియస్గా మేము పనిచేస్తున్నాము. సో ద సేమ్ టైం హిందువుల్ని జాగృతం చేయడం, మన సంస్కృతి, సాంప్రదాయం, మన విలువలు, మన కట్టుబాట్లు, మన ఆచారాలు ఎందుకు, అది అందరూ సుభిక్షంగా ఉండడానికి అని ఒక పక్కన వాళ్ళల్లో మళ్ళీ ఒక చైతన్యం నింపుతూ, వాళ్ళలో అవగాహన పెంచుతూ, మనం ఎందుకు ఇవి కాపాడుకోవాలి, గోవుల్ని మనం ఎందుకు సంరక్షించుకోవాలి, దానివల్ల వచ్చే ఫలితం ఏంటి, అన్ని రకాలుగా అట్లా ఒక అవేర్నెస్ బిల్డ్ చేసుకుంటూ, అట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ, సో ఇట్లా. అండ్ మరీ ముఖ్యంగా పురాతనమైన ఆలయాలు, అది చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మేము ఫీల్డ్లో ఉన్నాము, ఫీల్డ్లోనే మనం పనిచేస్తాం, అందులో పోస్టుతో సంబంధం లేకుండా ఎక్కడ ఉంటా కూడా మనం చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ప్రజెంట్ భాగ్యనగరంలో అనేక పురాతనమైన ఆలయాలు, మీరు కేవలం ఒక మన బహదూర్పుర తీసుకుంటేనే, యాకత్పుర ఈ సమీపంలోని దాదాపు 200కి పైన ఆలయాలు మరీ పురాతనమైనవి. సో దేర్ ఆల్ హిస్టారిక్ టెంపుల్స్. అంటే వాటికి ఏంటంటే ఆర్కియలాజికల్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. అది ఇప్పుడు స్ట్రక్చర్స్ కావు, అవి మోర్ దెన్ 200 years, అంటే 200 సంవత్సరాలు పైబడిన స్ట్రక్చర్స్ ఉంటేనే వాటికి మనము పురావస్తు శాఖకు వస్తుంది. అలాంటిది మన దగ్గర 1000 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1700 సంవత్సరాలు, దానిపైన 3వ శతాబ్దం నాటివి కూడా శివలింగాలు, అంతటి అద్భుతమైన మాన్యుమెంటల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. మేము ఒకటే మాట అంటున్నాం, ఎస్, చార్మినార్ ఉన్న పట్టణమే అది మనం ఒక హెరిటేజ్ సిటీగా మనం ఒకటి చూస్తుంటే, చారిత్రాత్మక పట్టణం ఇది. చార్మినార్ ఒక్కటే ఉండడం వల్ల మనకి ఈ పేరు వచ్చేలా. హైదరాబాదు చార్మినార్ కోరిలేట్ చేస్తాం, కానీ హైదరాబాద్ ఇస్ బియాండ్ దాట్.
హైదరాబాద్ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలన్నీ కూడా తీసుకుంటే ఒక తరో రీసెర్చ్తో మనం వెళ్తున్నాం, ఫ్యాక్ట్స్తో వెళ్తున్నాం, శాసనాలు చదువుతున్నాం, శాసనాలు తెప్పించుకుంటున్నాం. సో హైదరాబాద్ భాగ్యనగరం వచ్చేసి చారిత్రాత్మక పట్టణం, ఒక హిస్టారిక్ సిటీ, సో హెరిటేజ్ సిటీ, ఇది మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఆ పురాతన ఆలయాలు వెలికి తీస్తున్నాము, వాటికి మళ్ళీ పురవైభవం రావాలంటున్నాం. దానికి హిందూ భక్తులందరూ కూడా సంఘటితం కావాలి. చూస్తూనే ఉన్నాము, అంటే వివిధ ఛానల్స్ ద్వారా మీరు ఇదంతా వాయిస్ రేస్ చేస్తూనే ఉన్నారు. మన గుడి మన బలం అనేది స్టార్ట్ చేశాము. హిందువులకి ఏ కష్టం వచ్చినా ఆలయ కేంద్రంగానే హిందువుల సమస్యలు తీరి పరిష్కార దిశగా పనిచేస్తామని మన గుడి మన బలం అనే నినాదంతో ఈ ప్రోగ్రామ్ నేనే స్టార్ట్ చేశాను. ఆలయ కేంద్రంగానే ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం, ఆలయంలోనే అన్ని చేస్తాం. ఏ హిందూ బంధువుకి కష్టం వచ్చినా ఆలయ కేంద్రంగానే పరిష్కార దిశలో హిందువులందరూ సంఘటితమై మన మత కుటుంబం అన్నిటికీ అతీతంగా, కులాలకి అతీతంగా హిందువులు ఒకటే అని చాటి చెప్పి ఒక ఐక్యమత్య వేదికగా ఆలయాల్ని మారుస్తూ ప్రధానంగా ముందుకెళ్తున్నాం. సాహసి అనే కార్యక్రమం ద్వారా కూడా ఎంతోమంది బాలికలకు మనము ఆత్మరక్షణ, అలాగే వాళ్ళ మానసిక స్టేట్ని కూడా ఆ పవర్ స్టేట్గా వాళ్ళని మార్చి ఆడపిల్లలు కాదు మీరు ఆది శక్తులు అని కూడా మన ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఈ కార్యక్రమాల ద్వారా మేము ముందుకెళ్తున్నాం.